my first YouTube video. Okay. For me, so I'm stressed. మనం చెన్నై నుంచి తిరువణామలైకి పోయే దారిలో అంటే అరుణాచలంకి పోయే దారిలో 300 మీటర్లకు లోపల ఈ యొక్క కృష్ణగిరి పోర్ట్ ఉంటుంది. దీన్నే రాణికోట అని కూడా అంటారు. నిన్న మనం రాజగిరి కోట చూసాం కదా, అంటే దాన్ని మనము రాజాకోట అని, ఇప్పుడు ఇక్కడ కృష్ణగిరి అనేది రాణికోటగా పిలుస్తారు. ఇక్కడ క్రీస్తు శకం 1240లో పైన ఉన్న కోటని నిర్మించారు. పైన 4 మండపాలు, చాలా విశిష్టమైనటువంటి కట్టడాలు మనం చూడొచ్చు. పైన రంగనాథ స్వామి ఆలయం కూడా ఉంది. దాని లోపలికి వెళ్ళి మనం ఒకసారి చూద్దాము. చాలా విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఈ వీడియో. మీరు లైక్ చేయండి, ముందుకెళ్దాం. నేను ఇప్పుడు కొండ ఎక్కడానికి వెళ్తున్నానండి. మీరు చూడొచ్చు, ఇది పూర్తిగా ఆ రాళ్ళు. ఇక్కడ ఎంత రాళ్ళు అంటే పెద్ద పెద్ద రాళ్ళు మీరు చూడొచ్చు. చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు. కనీసం చెట్లు కూడా అంత తక్కువే. పూర్తిగా రాళ్ళతో నిర్మాణం అయి ఉంది ఈ కొండ. అందువలన ఈ కొండని ఎక్కడానికి ఎవరు శత్రువులు కానీ వాళ్ళంతా అంతగా సాహసించే వాళ్ళు కాదంట. ఎందుకంటే శత్రువులు అనేవాళ్ళు కాలినడకనే కాకుండా అశ్వదళము, తర్వాత గజదళము వాటితోట కూడా రావాలి కాబట్టి అవి ఇంత పెద్ద రాళ్ళు ఉన్నటువంటి కొండ మీదకి ఎక్కలేవు కాబట్టి ఇక్కడికి శత్రువుల దాడి అనేది చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇది కొండ కొంచెం రాజగిరి కంటే చిన్నది. ఎందుకంటే రాజగిరి కొండ అనేది సముద్ర మట్టానికి 800 అడుగులలో ఉంటే ఇది 450 అడుగుల ఎత్తులో ఉంటుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు వెళ్దాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ ఒక బోర్డు ఒకటి పెట్టారు. ఇక్కడ కొన్ని వాటికి సంబంధించి జింజి పోర్ట్ అని రాసేసి, ఇక్కడ ఒక స్టోన్ మీద జింజి పోర్ట్ దాని హిస్టరీ రాశారండి. కొన్ని సంవత్సరాల ముందు రాయడం వల్ల అంత క్లియర్గా అయితే కనిపించడం లేదు. ఇక్కడ ఒక మ్యాప్లో కొండపైకి ఎలా వెళ్ళాలి, ఏ ప్రదేశంలో ఏమున్నాయని మ్యాప్ ద్వారా తెలియజేశారండి. ఇటు సైడు తమిళ లాంగ్వేజ్లో హిస్టరీ గురించి రాశారండి. ఇటు పక్కన చూసుకున్నట్లయితే సెక్యూరిటీ వాళ్ళు మరియు టికెట్ కౌంటర్ ఉంటుంది. అంతేకాదు జింజిపోర్ట్లో రాజగిరి కోటకి ఇప్పుడు మనం ఎక్కే కృష్ణగిరి కోటకి ఒకే టికెట్ అండి. ఈ జింజిపోర్టు మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు ఉంటుందండి. మనం మార్నింగ్ 9 o'clock టికెట్ తీసుకున్నట్లయితే 5 గంటల లోపు ఈ యొక్క 2 కోటలు ఒకేసారి చూసుకోవచ్చు ఒకే రోజు. ఫస్ట్ డే రాజగిరి కోట మొత్తం షూట్ చేసేసరికి నాకు టైం అయిపోయింది. సో అందుకని ఈరోజు సెకండ్ డేగా నేను ఇక్కడికి వచ్చానండి. మనం పైకి ఎక్కేటప్పుడు అక్కడక్కడ కొన్ని సెక్యూరిటీ పాయింట్స్ ఉన్నాయండి. అంటే అప్పట్లో భట్లు ఉండేవాళ్ళు అనుకుంటా, వాళ్ళు పర్మిషన్ ఇస్తే మాత్రమే మనము వేరొక సెక్యూరిటీ కౌంటర్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అంటే వేరే మండపానికి మనం వెళ్ళాల్సి ఉంటుంది. మనం ఒకవేళ ఎక్కేటప్పుడు అలసిపోయినట్లయితే అక్కడ మనము రెస్ట్ కొని తీసుకోవచ్చు. మనము ఎక్కేటప్పుడు మనకు టోటల్గా 4 మండపాలు ఉన్నాయండి, సెక్యూరిటీ మండపాలు. ఇక్కడ చూసారా, రౌండ్గా ఒక మేడ, ఒక దిమ్మిలాగా కట్టారు. అసలు ఈ దిమ్మె ఎందుకు కట్టారో మీరు గెస్ చేసినట్లయితే కమెంట్ చేయండి. ప్రధానంగా ఇక్కడ యుద్ధ పెరంగిలు ఉపయోగించేవాళ్ళండి. ఈ ప్లేస్లో, ఈ రౌండ్గా ఉన్న ప్లేస్లో శత్రువులను ఓడించడానికి ఈ యుద్ధ పెరంగిలు ఇక్కడ నుండి ఉపయోగిస్తారండి. దానికి సంబంధించి ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది, చూడవచ్చు మీరు. 360 degrees అంటే మనకి చుట్టూగా 360 degrees నుంచి శత్రువులను ఎదుర్కోవచ్చు ఈ యొక్క పెరంగిల ద్వారా. అందువలన ఇవి రౌండ్గా తిరుగుతుంటాయి. ఎటువైపు శత్రువులు వచ్చినా యుద్ధం చేసే విధంగా ఈ యొక్క పెరంగిలు తయారుగా ఉంటాయండి. సెంజి ఊరు ఉంటుంది, మనం చూడవచ్చు. ఇక్కడ అంతా అదిగో మనకు కనిపిస్తుంది కదా, నేను మనం చూసాం కదా కళ్యాణ మహల్ అని. మీకు కనిపిస్తుందో లేదో. చాలా అంటే చాలా బాగుందండి. అందరూ విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవి. ఎందుకంటే మనం ఇవి మెట్లు మనకి అవి పాడుబడిపోయినట్టుంది మెట్లు. ఆ నుంచి సుఖం మీరు చూడవచ్చు. ఇవి మనము ఇప్పుడు ఎక్కాల్సిన మెట్లు ఇవి. నేను చెప్పాను కదా, మన ఇండియన్ వాళ్ళే కాదు, ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళే కాదు, వరల్డ్ వైడ్లో ఇది చాలా ఫేమస్ సెంజి పోర్టు. అందువల్ల మనం చూడొచ్చు, ఈజ్ చార్లెస్ ఫ్రమ్ ఫ్రాన్స్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి
ఇది విజిట్ చేయడానికి వచ్చారంట. హౌ వుడ్ ఫీల్ చార్లెస్? I'm fine, but this is so high. సో హై. బెటర్ దెన్ రాజగిరి? నో, ఇట్స్ స్మాలర్ దెన్ రాజగిరి, రైట్? No, what? రాజగిరి. Rajagiri? Rajagiri port is Yes, it's a very smaller than, right? yeah. It's really interesting. All these beautiful views, Yeah. and I like it. This is original. Original, yes. How many days will stay here? 2 months. 2 months. No, not here, but in India, Yeah, I stay 2 months. 2 months. Yeah. And after you will because go it's really big. India is. Yes, yes. You can see all about in these 2 months cultural and everything you can see. Indian culture. If you want, in 1 week, I will go to Kolkata, Okay. and I will visit the north side of India. Okay, Oh, Okay, we can go. yeah. 3 o'clock it will be closed. Yeah. So that we will do very fast. Yeah, very fast. Yes. Yes. You know, Senji Port is a very popular in South India. This is famous here. Yeah. This is Janji Port or Senji Port. You know, Yeah. in England. Yeah, in England, yes. Yeah, Europeans, right? Yeah. They are called in this port Toy of the East. You know, that's a very tough to fight against this port. Yes. Yeah, that's a very such a wonderful. And when it was English people was here. Yeah. It's almost 200 years they ruled in Senji and India. Okay, you know it the history, and you people also. Whoa. Yeah. Look at this monkey. What happened? He have a big here. Just he is bad, no? You know, మంకీ ఆల్మోస్ట్ సగానికి ఎక్కామండి ఆగాగి, ఎందుకంటే కొంచెం పోంగ కొంచెం కష్టంగానే ఉంది ఈ యొక్క పోర్ట్ కూడా. బట్ ఆల్మోస్ట్ 70% ఎక్కేసాము, ఇంకొక 30% ఉంది, అది కూడా ఎక్కేస్తాము. ఒక 2 days ఎగో అయితే ఫెస్టివల్ సీజన్స్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. మీరు ఆ రోజు చూడవచ్చు రాజగిరి వీడియోలో ఎంతో ఎక్కువ మంది ఉన్నారు, థౌజండ్స్ ఆఫ్ పీపుల్. బట్ ఇవాళ ఏంటంటే వీకెండే, బట్ అంత ఎక్కువ మంది లేరు. మీరు చూడవచ్చు దిగిపోతున్నారు కొంతమంది. చార్లెస్ విత్ మీ. How do you feel about trekking, Charles? I love it. In France, I make. This is a mic. Yes, okay. Yeah. Whoa, whoa, my sunglasses. Thanks. Thanks. Fine, bro. No problem. In France, there is a lot of treks, Okay. and this is You so. can sit there. Sorry. You can sit here. No. Yes, just a little bit. Okay. Here. Yes. It's a nice place. Yeah. Oh. It's my first YouTube video Okay. for me, so I'm stressed. Okay. Right. Tell me about your culture. We're in France.
Like these mountains is there, right? Or not? Mountains in France are really green. Okay. Green and there are a lot of tree. Cow like here, Okay. but not the same. And I don't know. We have a lot of landscape Okay. like India, I think. I don't know. Okay, fine. And after Jallikattu, before yesterday you already saw the Jallikattu Yeah. in Pondicherry. Yeah, to Auroville. Yeah. How do you feel? How did you feel, right? It was really incredible. A lot of people, a lot of cultures. This is not the same. But it was a very, very dangerous. A little bit, but I think it's not really dangerous. But just be careful. Just sorry. It's a tough thing, very tough fight. Yeah. Okay, you both people And are. you wanna come in France? No, you? No, I didn't. But I will come Why? because of first of all I don't have passport, Okay. and after I will apply and will come. This I will is come to very soon. It's difficult for Indian people to come in France, no? Yeah, a lot of people is there. Yeah. My friend is also one of Nataraja. Is in France. Okay. Yeah, Okay, he's okay. also there. Okay. Okay, your grandfather is also came into you. Both people came there. Sorry, my grandfather. Yes. Your grandfather and you only came to India. My grandfather is. This is not his first time in India. You already went to India. Me only. I was here 12 years ago. 14 years ago. Yeah, when I think I you was are the a shield. child. I was the shield. Yes. Yes. And this is my second time here. Yeah. Okay. You like India? Yeah. I like it a lot. Okay. You know it. In the South India is a lot of temples. Yes, South India. a lot of You can see temples. lot of temples in especially Tamil Nadu. Yes. Yeah. Please subscribe my And channel. I think I will be back in India. Second time. Okay. Yeah. Okay. Yes, and I will subscribe to your channel. Yeah. Sure. Definitely. Thank you. And sorry for my English. Sorry for my English. No problem. This is the French accent and. Very tough to very tough to understand. Yeah. The accent very But Indian accent is too special. Yeah. Of course. Very easy to understand the Indian accent. Right? Yeah. But French accent very tough to understand, especially English. Yeah. Yeah. Okay. So let's climb if you want. Yeah. Because it's. Definitely time it will be Yeah. over. Thank you. Hi, I'm Suresh. Hi, I'm Charles. Yeah, you're from? France. Okay, welcome to India. You enjoy this place actually. Okay, Yeah. thank you. Thanks, guy. Yeah, man. Okay, bro. Thank you. Yeah, yes. అందరూ ఎందుకంటే మన ఫారినర్స్ వచ్చినాయంటే చాలామంది ఈ విధంగా వాళ్ళకి అంటే స్పెషల్గా ఉంటారు కదా, చూసి వాళ్ళని చూసేసి కొంచెం ఉత్సాహానికి గురవుతారు. సో అందువల్ల వాళ్ళకి విషయం చెప్తారు వెల్కమ్ అని చెప్పేసి. మీరు చూడొచ్చు పైన ఉన్నటువంటి గ్రానరీస్ కానివ్వండి, మండపాలు కానీ, తర్వాత గుడులు కానీ ఇవన్నీ మీరు చూడొచ్చు. నేను ఒక్కొక్కటి మీకు చూపుతాను. పూర్తిగా చుట్టుపక్కల చిన్న కొండలు ఉంటాయి. అవి మనం రాజగిరి పోర్టు, తర్వాత అది చంద్రగిరి పోర్టు, అవి రెండు చూడొచ్చు. పైకి వచ్చిన తర్వాత ఫస్ట్గా మనకు కనిపించేది ఇక్కడ ఏంటంటే ఒక వాచ్ టవర్ ఉందండి, మీరు చూడొచ్చు. అంటే చుట్టుపక్కల ఉన్నాయి వాచ్ టవర్స్. శత్రువులు వస్తున్నారా లేదని ఇక్కడి నుంచి కింద ఏం జరుగుతుందని దాని గురించి తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఇట్లాంటి వాచ్ టవర్స్ని
కట్టున్నారు. మనకి నుంచి అసలు ముందు నుంచి ఎవరు వస్తున్నారు ఏంటి మొత్తం కనబడుతుంది. మీరు చూడండి మొత్తం కూడా అక్కడ ఫస్ట్లో నుంచి కనపడద్ది ఎవరెవరు వస్తున్నారు దాని గురించి. అక్కడి నుంచి ఇక్కడ మొత్తం తెలుస్తుందండి. నేను ఎక్కుతానండి. రౌండ్గా ఉంది, చుట్టుపక్కల కూడా ఈ విధంగా ఉన్నాయి. 4 వైపులు 4 ఉన్నాయి, చిన్న చిన్న రంధ్రాలు. వీటి ద్వారా వాళ్ళు పహారా కాస్తుంటారు. అంతేకాదు ఇక్కడి నుంచే వాళ్ళు ఎగ్జిట్ అయ్యేసి మళ్ళీ దిగిపోయి వాళ్ళకి చెప్తారు. మనం చూడొచ్చు, ఇది కోట పైన. మనం చూద్దాం, ఆడికి పోతాం ఇప్పుడు. ఫస్ట్ తుపాకులు పెట్టేసి ఎక్కడైతే శత్రు దేశం ఏదైతే ఉంటుందో వాళ్ళకి గురి పెట్టి అక్కడ కాలవడం జరుగుతుంది. వైపులో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి దిగడానికి మనకి కనిపిస్తుంది. సో మనం చూశారు కదా అది. సరే ముందుకెళ్దాము. ఇంకా చాలా చూడాలి కదా మనం. పైన ఇక్కడ ఫస్ట్ మనకి దర్శనమిచ్చేది ధాన్యాగారం, గ్రైనరీస్ అంటారు. అంటే ఇక్కడ ధాన్యపు నిల్వలు ఏ అయితే వాళ్ళు రాజుకి వారి ఆధీనంలో ఉంటాయి, ధాన్యపు నిల్వలకి ఈ విధంగా పెద్ద పెద్ద గ్రైనరీస్ ఉంటాయి. మీరు చూడొచ్చు. ఇవి అంటే లోపల ఇప్పుడు ఏం లేవు, ఎందుకంటే సుమారు 1300 సంవత్సరాల క్రితం కట్టినటువంటివి. ఇలా ఉండడమే ఇది చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు. వాటికి పైన కూడా ఎక్కేదానికి మంచిగా మెట్లు, గేటు అవన్నీ అమర్చారు. మనం చూడొచ్చు ఇక్కడ. మనము అంటే చిన్న దారి, ఒకరికంటే ఎక్కువ పట్టే విధంగా లేదు. చాలామంది ఎక్కుతున్నారు. పైన శబ్దం వస్తుంది నుంచి ఎక్కి దూకుతూ ఉంటే. చూడవచ్చు మొత్తం కూడా జాగ్రత్తగా పోవాలండి ఇట్లాంటి దిక్కలకు వచ్చినప్పుడు. ఇదొక మనం చూడవచ్చు. ఇదిగోండి, గాలి పోవడానికి కానీ, మనం కింద నుంచి వచ్చాం కదా, గాలి పోవడానికి ఈ విధంగా విండో సిస్టమ్ అనేది ఇలా ఉంది అప్పట్లో. ఇదే లాస్ట్. అక్కడ మనకు కనబడుతుంది కదా, అక్కడ ఇంకొక ఇలాంటిది ఒక గ్రానరీ ఉంది. మీరు చూడవచ్చు. అంతా చుట్టుపక్కల పచ్చిక బయలు అని చెప్పొచ్చు. తోటలు, పొలాలతో, చుట్టుపక్కల చెరువులతో నిండి ఉంది అప్పట్లో. ఈ అప్పట్లోనే కట్టినటువంటి, ఇప్పుడు కట్టినవి కాదండి. అప్పట్లో తమిళనాడులో చెరువులకి అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పుడు మనం లోపలికి ఫస్ట్ ఇది ఇంకొక 4వది మండపం అండి. ఈ 4వ మండపము దాటుకొని పోయినట్లయితే మనకు రాజకోట కనిపిస్తుంది. మనం 4వ మండపాన్ని దాటుకొని వెళ్తున్నాము. ఇటు పక్క మళ్ళీ వెళ్దాం. ఫస్ట్ పైకి వెళ్ళి తర్వాత ఒక్కొక్కటిగా కిందకు చూసుకుంటూ రావచ్చు. ఇట్లా ఎక్కేస్తే లోపల మనకి గుడి ఉంది, చూడవచ్చు. ఎందుకంటే ఇది కొన్ని పదుల రాజవంశాలు ఈ యొక్క సెంజి పోర్ట్ని స్వాధీనం చేసుకొని అభివృద్ధి పరిచారు కనుక అందరి యొక్క శిల్పకళ, దీంట్లో శిల్ప నైపుణ్యం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే అరబ్బుల శిల్పకళ కనపడుతుంది, అంతేకాకుండా మన రాజుల యొక్క శిల్పకళ కనపడుతుంది. మనం కొంచెం లోపలికి ముందుకు వెళ్తాము. అప్పట్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో గోపురం అండి, గోపురం ఇదే. మనం చూడవచ్చు మొత్తం కూడా ఇదే గోపురం అండి. ఈ గోపురము ఇప్పుడు ఇలా మనకి కనిపిస్తుంది. మనం చూడవచ్చు. ఇదే చుట్టుపక్కల కూడా మనకి రంగనాథ స్వామి దేవాలయం. ఇప్పుడు విషయం ఏంటంటే లోపల ఎవరు లేరండి. అంటే ఎవరంటే లోపల ఎలాంటి విగ్రహాలు లేవు. ఎందుకంటే ఇది పాడుబడిపోయినటువంటి ఒక గుడి. ఎందుకంటే దీన్ని ఎవరు ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ చేతిలేకపోయినా కానీ
వాళ్ళు జస్ట్ విజిటర్స్కి చూడడానికి మాత్రమే పెట్టారు, కానీ వీటిని పూజలు పునస్కారాలు చేసి దీన్ని అభివృద్ధి పరచడానికి వాళ్ళు ఎంత మాత్రము విముఖత చూపడం లేదు. సో ఇప్పుడు నార్మల్గా మనకి ఈ యొక్క టెంపుల్ ఈ విధంగా మనకు దర్శనమిస్తుంది. మనం చూడొచ్చు పూర్తిగా. నేను ఒకసారి బ్యాక్ కెమెరాతో కూడా మీకు నేను చూపిస్తాను. ఇది టెంపుల్ వ్యూ. ఈ విధంగా వాటికి సంబంధించి పూర్తిగా ప్రాకారాలు ఈ విధంగా ఉన్నాయి. చూడొచ్చు, పైన చూస్తే మనకు బాగా కనిపిస్తుంది. చాలా పగడ్బందీగా కొన్ని పదుల సంఖ్యలో ఉన్నటువంటి స్తంభాలతో ప్రాకారాలు కట్టి ఈ విధంగా మనకి గుడి చుట్టూ ఒక మండపాలు ఏర్పాటు చేశారు. మనం ఆల్మోస్ట్ పైకి వచ్చిన తర్వాత మనకి ఇంకొక దేవాలయం కనపడుతుంది. అంతేకాదు ఇది ఇక్కడ ఒక మండపం కనపడుతుంది. మీరు చూడవచ్చు ఈ మండపాన్ని. చాలా రాయల్ ఐటమ్ మనకు వచ్చేసింది. అంతే, ఇదేనండి మనకి ఇక్కడ మొత్తం అద్భుతమైనటువంటి కట్టడంగా మనం చెప్పొచ్చు. ఇక్కడ రాజుగారు కానీ రాణిగారు కానీ అంటే ఇక్కడ కూర్చొని వాళ్ళ భటులు ఇక్కడ కూర్చోవడానికి వాళ్ళకి ఇక్కడ ఆస్థానాధీశులు అవుతారు. ఇక్కడ కూర్చొని ఆయన మధ్యలో కూర్చొని వారి యొక్క విన్నపాలు మొత్తం చూస్తూ వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటూ వాటిని ఆయన సమావేశాలను ఏర్పాటు చేసి ఒక మూల నుంచి మనం ఒక వ్యూ చూద్దాము. ఒక మూలకి వెళ్ళేసి మొత్తం తీసుకుని ఏర్పాటు చేద్దాము. ఇదండి, ఇలా ఉంది నార్మల్గా. చాలా బాగుందండి. చూడొచ్చు ఇక్కడ రాణిగారు ఇక్కడ చూసేసి ఇక్కడి నుంచి కనబడితే మొత్తము ఇక్కడి నుంచి మొత్తం కనబడుతుంది. సంజీ కోట మొత్తం ఇక్కడి నుంచి మనం చూడవచ్చు. అంతేకాదు ఇది ఒక గోపురము. ఇక్కడ నుంచి ఇక్కడ ఇందాక మనం పోయినటువంటి రాజకోట, రాణికోట ఏదైతే ఉందో దానికి సంబంధించి అక్కడ గుడికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇక్కడ మనకి కనబడుతుంటాయి. చూడండి చుట్టుపక్కల. ఇది పైనుంచి చూడవలసినటువంటి వ్యూ ఇలా ఉంటుందండి. లోపల కట్టడాలు కానివ్వండి, తర్వాత అన్నీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చాలామంది విజిటర్స్ వచ్చి ఇక్కడ చూస్తున్నారు. మనం ఇటు సైడ్ నుంచి మనం దాన్ని చూడడానికి ప్రయత్నించేద్దాము. ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నుంచి కూడా మొత్తం అక్కడ ఒక గుడి ఉంది, అది మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ గుడి చూసుకొని మనం వెళ్దాము. వెనక వైపున ఒక పెద్ద సముద్రాన్ని తలపించే చెరువు ఉంది. ఒక అద్భుతమైనటువంటి కట్టడం. సుమారు 1300 సంవత్సరాల క్రితం నాటి కట్టడం ఇప్పటికీ ఇంత చెక్కు చెదరని స్థితిలో ఉందంటే అప్పుడు వాళ్ళు ఎలాంటి ఇంజనీరింగ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందో మనం ఇప్పటికీ తెలుసుకోవచ్చు. సో ఇట్స్ అ ఫెంటాస్టిక్ వీడియో అండి. ఫెంటాస్టిక్ కోట ఇది. దానికి చాలా హ్యాపీ. ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందు ఇలాంటి వీడియోస్ చాలా వస్తున్నాయి. స్టే ట్యూన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు. ఇదే దూరం నుంచి మనం చూడవలసినటువంటి రాణిగారు కూర్చొని తర్వాత రాజుగారు కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటే వాళ్ళందరితో మాట్లాడుకున్నటువంటి ఒక ఫైనల్ పోర్ట్ అని చెప్పొచ్చు. ఇది చాలా బాగుంది కదా. సో ఎనీవే ఇంకొకటి ఉంది, అది కొంచెం చూసుకొని మనం బయలుదేరదాం. దేవాలయం ఉందండి, మనం చూడవచ్చు. అద్భుతమైన దేవాలయము. 2 దేవాలయాలు ఉన్నాయి పైన. ఇది ఒకటి ఇప్పుడు మనం ఇందాక చూసినటువంటి రంగనాథ స్వామి దేవాలయము. ఇది శివన్ కోయిల్ అంట. మనం చూడవచ్చు అద్భుతమైనటువంటి చుట్టూరు అందరూ కూర్చోవడానికి. అప్పట్లో ఇప్పుడు ఉండే దేవాలయాలు కూడా అప్పట్లో వాళ్ళు కట్టినటువంటి దేవాలయ యొక్క ఫోర్జరీ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు మనకి చూపించినటువంటి కట్టడాలు ఇలా కట్టుకోవాలని చెప్తే వాటిని అనుగుణంగా మన వాళ్ళు కట్టడం జరిగింది. మనం చూడవచ్చు ఇక్కడి నుంచి గోపురము ఇట్లా పైకి ఎక్కితేనే ఈ గోపురం తెలుస్తుందండి, లేకపోతే లేదు. చూడవచ్చు మనము ఇందాక ఉన్న వ్యూ అది. మనం దాని మీదకి వచ్చి దాంట్లోకి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు చూడవచ్చు ఇది ఒక దేవాలయం. 2 దేవాలయాలు ఉన్నాయి పైన. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ ఇలా కనపడుతుంది. ఇక్కడ
దేవాలయాలకి ఎప్పుడు కూడా దేవాలయాల దగ్గర కోనేరులు ఉంటాయి. ఆ కోనేరు కూడా కొండపై శిఖరాగ్రంగా కొండపైన ఈ కోనేరు కట్టడం జరిగింది. మనం చూడొచ్చు ఈ యొక్క కోనేరు చాలా అంటే చాలా బాగుంది. కొండని చెక్కి కట్టారండి ఇది. ఈ యొక్క దాన్ని మనం చూడొచ్చు. వాటికి అనుగుణంగా మనం ఇప్పుడు ఇవన్నిటిని చూడొచ్చు. ఎంత బాగుందో చూడండి. రాజకోట కోట చూడొచ్చు. ఇది గడప ఇలా ఉంది. మనం లోపలికి వెళ్తే మొత్తానికి లోపలంతా ఇలా ఉందండి. సరైనటువంటి ఆర్కిటెక్చర్ ఉంది. పైన నేను చూపిస్తాను. కానీ ఇక్కడ శివాలయం ఉన్నట్టుంది ఇది. కానీ ఇక్కడ ఎలాంటి విగ్రహం అయితే లేదు. మనం పైకి చూపించవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్కిటెక్చరు. మనం పాతకాలంలో ఎలా అయితే కడతారో అలాంటి ఆర్కిటెక్చర్ అనేది మనకు కనబడుతుంది. మనం చూడొచ్చు. అంతా కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ రమేష్.